కృష్ణుడు సారథిగా కూర్చుని ఈ శరీరం అనేటటువంటి రథాన్ని నడపడానికి అవకాశం ఇస్తుంది. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. ఎక్కడ యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు సారథ్యం చేస్తాడో, ఎక్కడ జీవుడు రథస్థితుడై ఉంటాడో అక్కడ విజయము తప్ప వేరొకటి ఉండదు, విజయాన్నే పొందుతాడు. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ యొక్క లీలలు అన్నీ సర్వోత్కృష్టములు. కృష్ణుని యొక్క బాల్య క్రీడలు ఎక్కడ ప్రారంభమయ్యాయి అంటే అసలు కృష్ణ జననముతో ప్రారంభమయ్యాయి. కానీ కృష్ణ జననమైన తరువాత చేసినటువంటి మొట్టమొదటి లీల పూతనా సంహారం చేశాడు ఆయన. పూతన ఒక రాక్షసి, కంసుని పనుపున కామరూపంలో తిరగగలిగినటువంటి శక్తిని పొంది ఉన్నది. ఎప్పుడైతే కంసుడు కృష్ణుణ్ణి కారాగారంలోనే నేను పుట్టినప్పుడు వధించగలనని అనుకున్నాడో, ఆ ప్రణాళిక నెరవేరలేదో, పళ్ళురాని పిల్లలందరినీ కూడా సంహరించమని పూతనని పంపించాడు. పూతన కామరూపి అయిన కారణం చేత ఓళ్లమించి విడుతూ కింద ఏ ఇంట్లో ఇంకా పళ్ళురాని పసిపిల్లలున్నారో గ్రహించగలిగేది. గ్రహించి ఆమె లక్ష్మీస్వరూపం లాంటి స్వరూపాన్ని పొందేది. పొంది తన స్తనముల యందు విషాన్ని నింపుకుని వచ్చేది. అది అసలు మాతృత్వానికే కళంకం. స్తనముల యందు విషాన్ని ఉంచుకుని ప్రతి ఇంటిలోకి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎత్తుకుని తన స్తన్యం నోటిలో పెట్టేది. తెలియక పిల్లలు చప్పరించగానే వాళ్ళు మరణించేవారు. ఆమె అలా ఎందరో శిశువుల్ని చంపుతూ వెడుతోంది. తానొక్కడు బతకాలన్న కంసుడి కోరిక చివరికి ఎంతమందిని చంపడానికి దారి తీసింది అంటే దానికి అంతు లేదు. అదే రాక్షసత్వము అన్న మాటకు అర్థం. రాక్షసత్వానికి మనుష్యత్వానికి ఒక్కటే తేడా ఉంటుంది. మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు అది అర్థం చేసుకోవడంలోనే రాక్షసత్వానికి మనుష్యత్వానికి తేడా ఉంటుంది. నేను ఈ మాట అన్నాను అని నన్ను మీరు అపార్థం చేసుకోకపోతే ఒక మాట చెప్తాను. ఒక మనుష్యుడిగా బ్రతకగలిగేది ఎప్పుడు అంటే మృత్యువుని అంగీకరించినప్పుడు. మృత్యువు చేత శరీరము గ్రసింపబడుతుంది. శరీరమునకు మృత్యు వస్తుందని అంగీకరించాను అనుకోండి, అప్పుడు ఈ శరీరంతో నేను ఏ మంచి పనులు చెయ్యొచ్చు, మళ్ళీ మంచి పనులు చేయడానికి మంచి శరీరాన్ని ఎలా పొందొచ్చు, నాకు ఇచ్చిన ఈశ్వర వైభవాన్ని ఈశ్వరుడికి నేను ఎలా చెప్పుకోవచ్చు అన్న భావన అంకురిస్తుంది. వాళ్ళు చేతకాక చచ్చిపోయారు, నేనెందుకు చచ్చిపోతాను అనుకున్నాడు అనుకోండి, ఎప్పటికీ మంచి పనులు చెయ్యాలని కానీ ధర్మమునందు నిలబడాలని కానీ అనురక్తి కలగదు. అందుకే మనుష్యత్వమునకు ఆది ఎక్కడుంటుందంటే మర్త్యలోకమునందున్నానన్న భావనని అంగీకరించడంలో ఉంటుంది. ఎప్పుడైనా ఈ లోకంలో పుట్టాడు అన్నారనుకోండి, ఖచ్చితంగా 2 విషయముల చేత పుట్టి ఉంటాడు. పుట్టాడు అంటే ఆ శరీరాన్ని విడిచిపెడతాడు. ఎందుకంటే లోకం మర్త్యలోకం. మర్త్యలోకం అంటే మృత్యువు చేత శరీరములు గ్రసింపబడతాయి, కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. 2, ఈ లోకంలో పుట్టాడు అంటే కేవల సుఖములను అనుభవించడు, కేవల దుఃఖమును అనుభవించడు. కళ్యాణీ బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఈతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంటుంది సీతమ్మ రామాయణంలో. 100 సంవత్సరములు బతికినవాడు ఒకవేళ 99 సంవత్సరముల 364 రోజుల 59 సెకండ్ల పాటు 23 గంటల 59 సెకండ్లు కష్టపడ్డా ఆఖరి క్షణంలోనైనా శుభవార్త వింటాడు. అసలు సుఖాన్ని అనుభవించకుండా ఉండవు శరీరాలు. సుఖదుఖములు 2 అనుభవిస్తేనే ఈ మర్త్యలోకంలోకి వస్తారు. అసలు ఈ తత్వం తెలిసి ఉంటే ప్రతి చిన్న కష్టానికి విచలితుడు కాడు. అవును, అసలు నేను వచ్చిందే ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి సుఖదుఖములు 2 ఉంటాయి. నాకు కావలసింది ఒకటే. ఏది నేను కోరుకోవాలి అంటే ఆ కష్టాన్ని అనుభవించేటప్పుడు భగవంతునికి దూరం కాకూడదు, ఈశ్వరుడి పాదాలు పట్టుకొనే అనుభవించగలగాలి. 2, కష్టం అనుభవిస్తున్నాను కాబట్టి అనుభవించడం కష్టం అనిపిస్తోంది కాబట్టి అటువంటి పాపాలిక చేయకూడదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.